తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకి 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థలకి వెళ్లాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు కోర్టు తీర్పు రాబోతున్నటువంటి పరిస్థితులలో బీసీ సంఘాల నాయకులు కూడా ఆతృతతోటి ఆశావాహులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనకి బీసీ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడి రేపు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఎలా ఉండబోతుంది, లేదా కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే ఎలా ఉండబోతున్నటువంటి విషయం బీసీ నాయకులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు రేపు కోర్టు తీర్పు రాబోతుంది, బీసీ నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, 42% రిజర్వ్ అమలు అవుతుందని చెప్పేసి. ఇది పరిస్థితి ఎలా ఉండబోతుంది రేపు కోర్టు తీర్పు విషయం? నమస్కారం అన్న, అందరి మాదిరిగా మేము కూడా రేపు జడ్జిమెంట్ డే కొరకు వెయిట్ చేస్తున్నాం. ఎందుకొరకంటే ప్రభుత్వం ఏదైతే మొదటి నుంచి చేస్తుందో ఆ దాంట్లో అక్కడక్కడ కొద్దిగా చిత్తశుద్ధి లోపించిందని మాత్రం స్పష్టం. ఎందుకొరకంటే 9th జీవో తీసుకొచ్చి ఈరోజు హైకోర్టులో అంటే వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. కాబట్టి దాని మీద ఆ జీవో జల్తుందని మాత్రం మాకు నమ్మకం లేదు. ఎందుకొరకంటే ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే బీజేపీ కూడా మేము బీసీలకు చేస్తామనే ఒక గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా వీళ్ళు మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన బీజేపీ కూడా ఈరోజు బీసీబీలో వచ్చేటాలకు ఈ రోజు వరకు కూడా గవర్నర్ దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు, న్యాయ సలహాల కొరకు పంపించడం చెప్తున్నారు. అంటే ఇటువంటివన్నీ క్రిటికల్ పొజిషన్లో రేపు ఏమవుతుంది అనేది కూడా మాకైతే అనుమానం. రేపు అమలు అంటే పాజిటివ్గా వస్తుంది ప్రభుత్వానికి అని మాత్రం మాకు అనుమానంగానే ఉంది. ఎందుకొరకంటే ఇవి అంటే గతంలో జరిగిన కులగణన రిపోర్ట్ కూడా ఈరోజు బహిర్గతం కాకుండా గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ కూడా చూస్తే ఇవన్నీ చూస్తే మొన్న కూడా జడ్జిమెంట్ కూడా జడ్జిలు కూడా అదే క్వశ్చన్ మాటికి లేవనెత్తారు. ఏమని ఆల్రెడీ రాష్ట్రపతి అదే గవర్నర్ దగ్గర ఉన్న మీ బిల్లు ఇంతవరకు పెండింగ్ ఉంది, దాని మీద సంతకం చేస్తే మనం ముందరకు కొనుక్కొస్తుంది, కానీ మీరు అదే కాకుండా ఇక్కడ మళ్ళీ కొత్త 9వ జీవో తీసుకొని వచ్చి మీరు చేయడం ఎంతవరకు సమంజసమని ఆ రోజు కోర్టు స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి దాని విషయంలో ఏమైందని మాత్రం ఉత్కంఠగానే ఎదురు చూస్తున్నాం. అంటే ప్రధానంగా రేపు కోర్టు తీర్పు రాబోతున్నటువంటి నేపథ్యంలోనే కోర్టు తీర్పు 42% అమల్లోకి తీస్తే పాజిటివ్గానే రెస్పాండ్ అవ్వబోతుంది అనేటువంటి వార్తలు కూడా బయట ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ప్రభుత్వము స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ జియో నెంబర్ 9 ఏదైతే తీసుకొచ్చిందో దాని మీద అది ఇంకా బిల్లు ఆమోదం పొందకుండానే గవర్నర్ దగ్గర ఉండగానే అది వాటిపైన కోర్టుకు వెళ్ళడం జరిగింది కదా. ఇదే విషయం మీద రేపు హైకోర్టుల విచారణలో మనకు పాజిటివ్గా వస్తుందనే మా బీసీ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మేము ఆశావాహకంగా ఉన్నాము. అంతేకాకుండా కూడా ఇన్ కేసు రేపు ఏదన్నా స్టే వచ్చింది దానిపైన అన్నప్పుడు అనే ఆలోచన ఒకవేళ వస్తే ప్రభుత్వము 42% పార్టీ పరంగా ఇచ్చి వెళతాము అనే ఒక ఏదైతే చెప్తుందో బయటికి, ఆ దానిపైన కూడా మేము ఆశావాహంగానే ఉన్నాము. కాకపోతే ప్రజలకు అందరికీ బీసీ సంఘాలకు న్యాయం జరగాలి అంటే 42% రిజర్వేషన్ కంపల్సరీగా అమలు కావాలి. అది చట్టరూపంగా దాల్స్తే అప్పుడే కానీ బీసీలకు న్యాయం జరుగుతుంది. దానిపైనే మనము ఫేవర్ అనే ఆలోచన చేద్దాం, వస్తే మంచిదనే ఆలోచన చేద్దాం. అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో వార్తల్లో సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి వార్తలు ఏమంటే ప్రభుత్వము ప్లాన్ బిలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ 42% తిరస్కరిస్తే కోర్టు ఇట్లా లేదు పాత ఎన్నికల కోడ్ ప్రకారమే వెళ్ళాలని ముందుకు వెళ్తున్నట్టు పరిస్థితి కనబడుతుందని చెప్తుంది. దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తాను చేయాల్సిన పనిని చేసింది. ఒక లెక్కకు చెప్పాలంటే 42% రిజర్వేషన్లు చట్టసభల ద్వారా బిల్ చేసింది. అది ఆమోద ముద్ర కోసం వెయిట్ చేస్తుంది ప్రజెంట్గా. ఇన్ కేసు లేదు, ఇక న్యాయపరంగా దీనికి చిక్కులు ఉన్నాయి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఆ బిల్లు సస్పెండ్లో పెట్టేసి, ఇన్ కేసు రేపు స్టే వచ్చింది దాని మీద అంటే సస్పెండ్లో పెట్టేసి పార్టీ పరంగా చేసి ఖచ్చితంగా ఎలక్షన్లకు పోతుందనే ఆలోచనలో మేము ఉన్నాం. సార్ ప్రధానంగా ఇటీవల కాలంలో 2 రోజుల క్రితమే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా ఈ ఎన్నికలు జరగవు, ఈ సాధ్యంగానే పని, కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన కోసమే ఈ ఎన్నికల కోడ్ వచ్చింది అనేటువంటి మంత్రులు కొంతమంది ఎంపీలు చెప్తున్నటువంటి మాట వినబడుతుంది సాధారణంగా ఇతర పార్టీలకు సంబంధించి. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? నమస్కారం అండి. అయితే మనకు ఎంపీలు ఎమ్మెల్యేలు రకరకాల పార్టీల వాళ్ళు, వివిధ రకాల పార్టీల వాళ్ళు వాళ్ళ పార్టీల యొక్క విధానాలను బట్టి చెప్తారు. ఇందాక అన్న చెప్పినట్టు మాకైతే నమ్మకంగా ఉంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ చూసినాం మనం 10% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఇచ్చినప్పుడు చాలా వరకు కన్సిడర్ చేసింది. ఇప్పుడు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి, ఇంకా మంచి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం. ఎందుకంటే కులగణన అనేది చేయడం, తర్వాత దానికి సంబంధించినటువంటి కమిషన్ ఏర్పాటు చేయడం, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం, రిపోర్టు తెప్పించటం. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా చట్టబద్ధంగానే కార్యక్రమాలు అన్నీ చేసినాయి కనుక
డెఫినెట్గా హైకోర్టు తప్పకుండా తీర్పు ఫేవరబుల్గా వస్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ ఎందాక మీరు అన్నట్టుగా వివిధ పార్టీలను పట్టించుకోనక్కర్లేదు, వాళ్ళు వాళ్ళ యొక్క పార్టీల బెనిఫిట్స్ స్వప్రయోజనాల కొరకు ఎప్పుడేదో దాన్ని మనము వ్యతిరేకం చేయాలా లేకపోతే అనే ఉద్దేశంతో చేస్తాయి. కానీ మేమైతే ఫేవరబుల్గా ఉన్నాం. బీసీ సంఘాలం అందరం కూడా ఒకవేళ రాని పక్షంలో కూడా పార్టీ పరంగా వాళ్ళు ఇస్తారని కూడా అనుకుంటున్నాం. అంతే మొత్తం మీద మాకు 50% ఆల్రెడీ బీసీలు ఉన్నారు స్థానిక సంస్థల్లో. కాబట్టి మళ్ళీ వాళ్ళు 42% ఇచ్చేది ఏం లేదు. మేమైతే బీసీ సంఘాల తరఫున ఏ టికెట్ ఎవరిచ్చినా జనరల్లో కూడా పోటీ చేసి అవసరమైతే 50% పైన కూడా బీసీలను గెలిపించుకునే ప్రయత్నం వైపు అయితే వెళ్తాం మేము. అంటే ఎలాంటి వర్గ ప్రజలైనప్పటికీ కూడా ఏదైనా చేయాలనుకున్న ప్రభుత్వం చట్టబద్ధతను చేస్తేనే ఆ బడుగు బలహీన వర్గాల కూడా న్యాయం జరుగుతున్నటువంటిది మనకు తెలుస్తున్న పాట. కానీ దీనికి ఎలాంటి చట్టబద్ధత రాలేదు, ఇంకా 42% రిజర్వేషన్ కూడా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు చట్టబద్ధత గురించి కావలసినవన్నీ తీసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు గవర్నర్కు బిల్లు పంపించారు, తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టులోకి సంబంధించిన వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా మీరు ఇక్కడనే హైకోర్టులోనే తెలుసుకోమని డిస్పోజ్ చేసింది. చట్టపరమైనటువంటి కార్యక్రమాలని కొనసాగుతున్నాయి. కాబట్టి ఆగినాయని మనం చెప్పలేము. రేపటి వరకు వెయిట్ చేయాలి మనం. వచ్చిన తర్వాత చట్టబద్ధత ఇస్తే మంచిది అనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ముఖ్యంగా బీసీ సంఘాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆ నమ్మకం వేరు. చట్టబద్ధత ఒకసారి కల్పిస్తే ఈసారికే కాదు, అది మళ్ళీసారికి ఎన్ని తరాలైనా కూడా దానిపై కంటే ఎక్కువ వచ్చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ అదొక బేస్గా మనకు నిలబడుతుంది. మీరు అన్నట్టు చట్టబద్ధత కొరకే వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఇది బీసీ నాయకుల్లో లోపల కనబడుతున్నటువంటి ఉత్సాహం అయితే మనకి స్ఫూర్తిగా కనబడుతుంది. రేపు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏదైతుందో ఈ కోర్టు తీర్పు ఆధారంగానే బీసీ నాయకులందరూ కూడా 42% రిజర్వేషన్కి అనుకూలంగానే తీర్పు రాబోతుంది. దాని వైపుగానే బీసీ నాయకులందరం కూడా చూస్తున్నామని చెప్తే సందర్భం ఉంది. అదేవిధంగా చట్టబద్ధత కల్పించేటువంటి చట్టాలు ఏ నాయకులు ఎక్కడ ఉన్నప్పటికీ, పార్టీలు మారినప్పటికీ, పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అమలు కోసమే అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి తాజా పరిస్థితి మహబూబ్నగర్ పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.